క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొని ఉండాలనేది ప్రేయర్ పౌలు గారికి. ఆ మాటకి అర్థం చెప్తున్నాడు వినండి. నీతి ఫలము అనే మాట అర్థం చేసుకోవాలంటే నీతి అంటే ఏంటో అర్థం కావాలి ముందు. నీతి ఫలములు అనే మాట అర్థం కావాలంటే ముందు నీతి అంటే ఏంటో అర్థం కావాలి. ఆ నీతి ఏ నీతి అంటే క్రీస్తు వలననైనా అనే మాట అక్కడ ఉంది. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి సమానుడు. ఇదిగోండి మనం చెప్తుంది మామూలు విషయం కాదు. ఇదే ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయంలో ఏముందో దానికి ఈ ప్రార్థన ఒక ప్లాట్‌ఫార్మ్ లాగా ఏస్తున్నాడు పౌలు గారు. 2వ అధ్యాయంలో క్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి అని చెప్పి క్రీస్తు ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చాడో, ఎందుకొచ్చాడో చాలా విషయాలుంటాయి కదా! రిక్తునిగా చేసుకొని హి ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని కెనోసిస్ థియరీ గురించి మాట్లాడుతున్నాడు. కెనోసిస్ అనే మాట అక్కడ ఉపయోగించారు. యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు తన్ను తాను ఎంప్టీ చేసుకున్నాడనే మాట ఉంది. ఆయన తన దైవత్వాన్ని ఖాళీ చేసుకున్నాడు అనే మాటకి అర్థం యూజ్ చేసుకోలేదు. యూజ్ చేయలేదు. మళ్ళీ చెప్తున్నా, యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద ఉన్న జీవితంలో తన దైవత్వాన్ని ఆయన యూజ్ చెయ్యలేదు. తన దైవత్వపు శక్తిని గాని, దైవత్వపు జ్ఞానాన్ని గాని యూజ్ చెయ్యలేదు. మరి మీరే కదా చాలా క్రిస్టాలజీ వీడియోస్, క్లాసులు, మెసేజ్‌ల్లో యేసుక్రీస్తు దేవునికే దేవుడని నువ్వే కదా చెప్పావు. జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్ ప్లస్ గాడ్ ప్రో. ఎందుకంటే దేవుడు కంప్లీట్‌గా ఏంటో యేసుక్రీస్తు కంప్లీట్‌గా అది. దేవునికి లేనిది ఇంకొకటి ఎక్స్‌ట్రాగా యేసుక్రీస్తు ప్లస్ హ్యుమానిటీ. సో జీసస్ క్రైస్ట్ ఈక్వల్ టు గాడ్ ప్లస్ హ్యుమానిటీ. గాడ్ అంటేనే అనంతుడు, చెప్పలేనంత ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి కదా! అవన్నీ యేసుక్రీస్తుకి ఈక్వల్‌గా ఉన్నాయి. తండ్రి అయిన దేవునికి ఈయన. తండ్రి అయిన దేవునికి లేనిది ఒకటి ఎక్స్‌ట్రా ఈయనకుంది. కాబట్టి ఏదో ఒక విషయంలో ఆయనకంటే ఈయన ఎక్కువ. ఎందుకంటే ప్లస్ ఉంది కాబట్టి. అలా అనొచ్చా? నో, అలా అనకూడదు. మళ్ళీ దీని గురించి చాలా మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ అవి ఉన్నాయి. బట్ పాయింట్ వినండి. మరి భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మరి ఆయన చేసిన కార్యాలన్నీ ఎలా చేశాడు? ఆ బోధ ఏంటి? ఆ జ్ఞానం ఏంటి? మరి ఆ పరిశుద్ధత, ఆ టెంప్టేషన్స్ దేనితో జయించాడు? తన దైవిక శక్తి ఖాళీ చేసుకున్నాడంటే అదేదో సూపర్ మ్యాన్ సూట్ కాదు. తీసి పక్కన పెట్టేసి రావడానికి. అది ఎలా సాధ్యం? తన్ను తానే అబద్ధం చెప్పుకున్నట్టా? సో, ఆయన డివైన్ పవర్స్, ఎబిలిటీస్‌ని ఏవి ఆయన యూజ్ చెయ్యలేదు. మరి యేసుక్రీస్తుకి అవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? అంటే మీ ఆన్సర్ ఏంటి? యేసుక్రీస్తు తాను జీవితం భూమి మీద ఉన్న కాలంలో ఆయన ఎన్నో అద్భుతాలు, వింతలు చేశారు. ఎవ్వరికీ చెప్పలేనంత జ్ఞానం బోధించారు చిన్న వయసులో కూడా. ఇవన్నీ ఆయన చేశారు కదా! ఇవన్నీ ఆయన దైవత్వంలో నుంచి చెయ్యలేదు అని చెప్తున్నాను. దైవత్వాన్ని ఎక్కడా యూజ్ చేసుకోలేదు. ఒకవేళ దైవత్వాన్ని ఆయన ఎక్కడైనా యూజ్ చేసుకొనుంటే, ఈ వాక్యం తప్పైపోద్ది. ఏది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక తన్ను తాను దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకోకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ, ఆయన వాటన్నిటిని రిక్తునిగా చేసుకొని, తన్ను తాను ఖాళీ చేసుకొని, దాసుని రూపం ధరించి శిలువ మరణం పొందినంతగా ఈ మాటలన్నీ మనం చూస్తున్నాం. సో, ఆ మాటలన్నీ తప్పైపోతాయి. అబద్ధమైపోతాయి. ఖండిస్తాయి పరస్పరం బైబిల్‌కి. కాబట్టి ఏంటి సత్యం? ఏమంటారు? యేసుక్రీస్తు పర్ఫెక్ట్‌లీ మనలాంటి మానవుడే. కానీ అవన్నీ ఎలా చేశాడు? తన దైవత్వాన్ని ఉపయోగించుకొని కాదు అని బైబిల్ చెప్తుంది. బట్ దీని విషయంలో చాలామంది చెప్పరు. బట్ ఇది మాత్రం తిరిగిలేని సత్యం. కానీ మరి ఆయన ఆయన అవన్నీ ఎలా చేశాడు? అంత జ్ఞానం ఎలా వచ్చింది? వదిలిపెట్టలేదు. కానీ ఇదిగో ఈ ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయంలోనే ఉన్న ఈ మాట ఏంటి? ఇంకో విషయం మీరు ఒప్పుకోకపోతే ఈ మాట మళ్ళీ సిద్ధాంతపరంగా చాలా సమస్య తెలుసా? ఆయన దేవుడు గాబట్టి దేవుని శక్తితో పవిత్రంగా ఉన్నాడంటే మొత్తం పోయింది. బైబిల్ అంతా పోయినట్టే. దైవిక శక్తితో పాపాలు జయించాడు, పాపం లేకుండా ఉన్నాడంటే మొత్తం మీకోసం బలైనోడు మనిషి కాదు, కేవలం దేవుడే అని మీరు అంటున్నట్టు.
నో, 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 నో. ఆయన తన దైవిక శక్తిని ఎప్పుడు తన కోసం, ఇతరుల కోసం వినియోగించలేదు. ఆయన వచ్చినప్పుడే దాన్ని ఎంప్టీ చేసుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో డాక్ట్రినల్ స్టేట్మెంట్స్ చెప్పారు పౌలు గారు. అలాంటప్పుడు ఆ మాట చెప్పకూడదు. ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొందారు. మనలో ఎవరికి ఇవ్వనంత పరిశుద్ధాత్మ, కొలత లేని ఆత్మను దేవుడు ఆయనకిచ్చారు. యేసుక్రీస్తు చేసిన ప్రతి బోధ, ప్రతి కార్యం, ప్రతి స్వస్థత, ప్రతి అద్భుతం అది ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ చేసింది. ఆయన మాత్రం 100% మనిషే. ఈవెన్ దో హీ ఈస్ 100% గాడ్, yet he did not use any ability of God in any of his doing. ఆయన జీవిత కాలంలో చేసిన ఏ డూయింగ్ లో కూడా ఆయన యొక్క దైవిక ఎబిలిటీస్, సామర్థ్యాన్ని దాని మీద ఆయన యూజ్ చేసుకోలేదు. ఆయన యూజ్ చేసుకుంటే పాపాన్ని జయించాడు, శోధనని జయించాడు, ఈ మాటలన్నీ మనం చెప్పుకోవడానికి ధైర్యం తెచ్చుకోలేము. ఆయన మనలాంటి కేవలం మానవునిగానే పాపాన్ని, శోధనని, కష్టాన్ని, బాధని, మరణాన్ని అన్నిటినీ ఓర్చుకున్నాడు. ఏ పాపానికి, టెంప్టేషన్కి జారిపోలేదు, నిల్చున్నాడు. ఆయనలో జరిగిన ఈ కార్యాలన్నిటికీ శక్తి, ఆయన దైవిక శక్తి కాదు, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ. సో యేసు క్రీస్తులో నుంచి జరిగిన ఆ కార్యాలన్నీ పరిశుద్ధాత్మవే. ఆయన వెళ్ళిన తర్వాత తన పరిశుద్ధాత్మను అపొస్తలులకు ఇస్తే, అపొస్తలులు చేసిన అపొస్తల కార్యాలు ఉన్నాయా, ఆ కార్యాలన్నీ మళ్ళీ పరిశుద్ధాత్మవే. గాడ్ ద హోలీ స్పిరిట్, గాడ్ ద హోలీ స్పిరిట్ గురించి ఉన్న సిద్ధాంతంలో అతి ప్రాముఖ్యమైన, గంభీరమైన ఏబిసిడి లాంటి లెసన్ ఇది. ఇప్పుడు మనకి టాక్ వచ్చింది కాబట్టి దీన్ని హైలైట్ చేయడానికి, అంటే దీన్ని నొక్కి వక్కానించడానికి ఇలా చెప్తున్నాను. కానీ పరిశుద్ధాత్మకు వచ్చిన ఈ న్యూమటాలజీ అంటారు శాస్త్రాన్ని, పరిశుద్ధాత్మ దేవునికి వచ్చిన శాస్త్రం న్యూమటాలజీ అంటారు. ఆ న్యూమటాలజీ గురించి వస్తే తప్ప ఈ పాయింట్ తీసుకురాం. అంతవరకు మనం క్రిస్టాలజీలో మాట్లాడామనుకోండి, ఆ పాయింట్ అసలు ఎత్తం. ఇప్పుడు నేను మాట్లాడానా, ఈ పాయింట్ అసలు మాట్లాడకుండానే యేసు ఎలాంటి దేవుడు అంటే దేవునికే దేవుడు, తనని పంపించిన దేవునికే యేసుక్రీస్తు దేవుడు అని అంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో స్టేట్మెంట్స్ ఇచ్చిన నేనే ఈ మాట చెప్తున్నాను. చూసారా, క్రిస్టాలజీ చెప్పినప్పుడు ఏం చెప్పాను, న్యూమటాలజీ చెప్పినప్పుడు సిద్ధాంతాన్ని మార్చేశానా? నో, నో, నో. వాళ్ళు ఒకరిలో ఒకరు మిళితమై ఏకమై ఉన్నారు. ఆ ముగ్గురును విడదీసి మనం వాళ్ళని చూడలేము. ఎందుకంటే ఒకరు అనంతుడంటే ఇంకొక ఆయన అనంతుడే, అంటే ఇంకొక ఆయన అనంతుడే, అంటే ఒకే టైంలో ముగ్గురు ఒకే దగ్గర ఉంటారు, ఒకరిలో నుంచి ఒకరు మిళితమై ఉంటారు అనంతముగా అనేది త్రిత్వ సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ. అట్ ద సేమ్ టైం ఈ మానవుడు, యేసు నజరేయుడైన ఈ మానవుడు, నజరేయుడైన యేసు అనే ఈ మనిషి పాపం లేకుండా జీవించాడు. ఎలాగా? ఆయన కంప్లీట్ గా దేవుడు కాబట్టి అది పెద్ద మ్యాటర్ ఏంటి? నో, ఆయన దైవత్వాన్ని అస్సలు వాడుకోకుండానే ఏ టెంప్టేషన్ టైంలో, ఏ కోపం వచ్చే టైంలో, ఏ చిరాకు వచ్చే టైంలో, ఎలాంటి టైంలో కూడా ఆయన దైవత్వాన్ని ఉపయోగించుకొని, వాడుకొని ఆ దైవిక శక్తితో పాపాన్ని, చిరాకుని, కోపాన్ని శపించే వాటిని జయించడానికి మనకి అస్సలు హక్కు లేదు. ఎందుకంటే ఈ వచనం ఆయన వచ్చినప్పుడే, శరీరాన్ని ధరించినప్పుడే తన దైవత్వాన్ని ఆయన యూజ్ చేసుకోకుండా ఆపేసుకున్నాడు. అది కెనోసిస్ థియరీలో ఉన్న మాటకి అర్థం. తను తాను ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. దేవుడు ఆయనకు కొలతలేని ఆత్మనిచ్చాడు. ఎవ్రీథింగ్ దట్ ఈస్ బీయింగ్ డన్, దట్ వాస్ బీయింగ్ డన్ బై జీసస్ క్రైస్ట్ ఈస్ ద అబ్సల్యూట్ యాక్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. See, that is the manifestation of the Holy Spirit in Jesus Christ. ఆయన ఆ దేవుని మీద, దేవునికి అంతగా ప్రార్థన చేసి ఆ దేవుని యొక్క శక్తిని తన ఆత్మ ద్వారా పొందుకున్నాడు కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. దేవుని చిత్తం ఎక్కడ ఏమి చేయమంటే అక్కడ అది ఆయన మాటతోనే చేశాడు. ఆ రేంజ్ లో దేవుని ఆత్మను ఆయన కలిగి ఉన్నాడు. అలాగా దేవుని శక్తి పొందుకున్నాడు. సో దేవుని ఆత్మ అంతగా కలిగి ఉన్నాడు. ఎలాగా? ప్రార్థనతోనే, విధేయతతోనే. సో విధేయత,
ప్రార్థన, ఒబీడియన్స్, ప్రేయర్. అనిల్ వింటున్నారా? ఒబీడియన్స్, ప్రేయర్‌తోనే పరిశుద్ధాత్మ ఎఫెక్టివ్‌నెస్ మనలో ఆ రేంజ్‌లో ఉంటది. పరిశుద్ధాత్మ శక్తి, ఎఫెక్టివ్‌నెస్, పవర్ మన ద్వారా అంతగా మన జీవితంలో, మన పరిచర్యలో అన్నిట్లో ఉండాలి అంటే యేసుక్రీస్తు గ్రేట్ లెసన్ ఏంటో తెలుసా? తన దగ్గరున్న ఆ ఎఫెక్టివ్‌నెస్ అంతా, ఆ పవర్ అంతా తన దైవత్వాన్ని కాదు. ఆయన ఎంప్టీ చేసుకున్నాడు. కేవలం మానవునిగానే ఉన్నాడు. అయినా అవన్నీ ఎలా సాధ్యమంటే బికాస్ ఆఫ్ హిస్ ఒబీడియన్స్, బికాస్ ఆఫ్ హిస్ పర్సనల్ ప్యూరిటీ అండ్ ప్రేయర్ లైఫ్. దేవుడు తనకి అంతగా తన ఆత్మ సహాయాన్ని ఇచ్చాడు. ఈయన అంతగా తన ఆత్మ సహాయాన్ని కోరుకున్నాడు. ఆత్మ మీద డిపెండ్ అయ్యాడు. ఆ ఆత్మ మీద డిపెండ్ అయ్యి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీద డిపెండ్ అయ్యి యేసుక్రీస్తు చేసిన కార్యాలన్నీ 4 సువార్తల్లో మీరు చూస్తారు. ఆ ఆత్మని తన శిష్యులకి ఆయన ఇచ్చి మరలా ఆ ఆత్మ కార్యాలే చూపించాడు. అపోస్తల కార్యాలు కాదు, పరిశుద్ధాత్మ కార్యాలు అగైన్. మళ్ళీ చెప్తున్నాను. ఇందులో మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవద్దు. ఇందులో మనం హైలైట్ చేస్తున్నది కేవలం హైలైట్ చేయాలని సిద్ధాంతాన్ని నేను మార్చలేదు. అది మీరు మొదటగా గుర్తు చేసుకోండి. ఇక్కడ పరిశుద్ధాత్మను హైలైట్ చేయడానికి, యేసుక్రీస్తుని తగ్గించేసేయడానికి నేనేమి ఇలాంటి పిచ్చి పనులేం చేయట్లేదు. ఇది ఆ బైబిల్‌లో ఉన్న సిద్ధాంతమే ఇది. ఇది ఆఫ్‌కోర్స్ న్యూమటాలజీ టీచ్ చేస్తే, న్యూమటాలజీలో ఫస్ట్ మీకు అర్థమవుతుందా? న్యూమటాలజీ అంటే పరిశుద్ధాత్మ గూర్చిన శాస్త్రం ఎవరైనా బోధిస్తే థియోలాజియన్స్ ఫస్ట్ పేజ్‌లో ఉన్న విషయం ఇది. ఏదో పెద్ద గంభీరమైన మర్మం అది ఇది అనుకోవద్దు. సో, యేసుక్రీస్తు ఈ భూమి మీద అంతగా నీ కోసం ఆయన చేసిన కార్యాలు, అద్భుతాలు, పరిచర్య తన దైవిక శక్తితో చేశాడు అంటే అప్పుడే ఆయన్ని మనం కొట్టేస్తున్నట్టు. దేవుని చిత్తాన్ని కొట్టేస్తాం. ఈ పాయింట్ అంతా మనం చంపేస్తున్నట్టు. సమ్‌హౌ వి ఆర్ ఇగ్నోరింగ్. ఇగ్నోరింగ్ ఏంటి? దాన్ని ఆబ్లిటరేటింగ్. వి ఆర్ కంప్లీట్‌లీ తుడిచిపెట్టేస్తున్నాం మనం ఆ సత్యాన్ని. ఆయన దేవుడే, దేవునికి సమానుడే. కానీ దాన్ని విడిచిపెట్టుకోకూడని భాగ్యమని ఎంచుకోలేదు అనంటే అర్థం ఏంటి? విడిచిపెట్టుకొని దాసుని స్వరూపం ధరించుకొని వచ్చాడు. అరే! అది విడిచిపెట్టుకోవడం సాధ్యమా అంటే దానికి అర్థం చెప్తున్నాను. ఈవెన్ థో హి ఈస్ ఫుల్లీ గాడ్, హి డిడ్ నాట్ యూజ్ హిస్ గాడ్స్ నేచర్, క్యారెక్టరిస్టిక్స్, ఎబిలిటీస్, అట్రిబ్యూట్స్. హి డిడ్ నాట్ ఎక్సర్సైజ్ దెమ్. మరి అవి తన యొక్క దైవిక లక్షణాలు ఏవి ఆయన చూపించకపోతే మరి ఎలా జరిగిపోయినాయి ఆయన జీవితాల్లో? అవును, జరిగినవి ఎలాగంటే ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై అదిగో ఇలాగా ఆయన టెంప్ట్ చేయబడ్డానికి కూడా పరిశుద్ధాత్మ నిండుకున్న తర్వాతే టెంప్ట్ చేయబడ్డానికి. టెంప్టేషన్స్ జయించింది. బయటకొచ్చి సేవ చేసింది. ఒకటి కాదు ఇంకా అన్నిని. సో ఇట్ ఈస్ keen, very clear manifestation of the works and the effectiveness of the Holy Spirit God in and through Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా ఆయనలో నుంచి చేసినవాడు. సో దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆఫ్ కోర్స్ వాళ్ళ ప్లానే అది. బట్ అది కూడా దేవుడు మనకి ఏముంచాడో తెలుసండి? అది కూడా మనకి లెసనే. మనకి ఎలాగ ఈ నీతి ఫలం వస్తది? ఈ నీతి ఎలా వస్తదో తెలుసా? యేసుక్రీస్తు శిలువ మరణంలో ఇప్పుడు డబుల్ ఇంప్యుటేషన్ గురించి మనం మాట్లాడుకోవాలి. మన పాపం ఆయన మీద ఎలా వేశారో, ఆయన యొక్క నీతి పరిశుద్ధతను మన మీద వేసి, మనల్ని నీతిమంతులుగా డిక్లేర్ చేసి, ఆయన్ని పాపముగా డిక్లేర్ చేసి, ఆయన్ని దేవుడు శిక్షించాడు. మనల్ని యేసుక్రీస్తు యొక్క నీతి పరిశుద్ధత మనకు ఆపాదించి, మన అకౌంట్‌లో వేసి, మనల్ని దేవుడు యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధుడో, నీతిమంతుడో, ఒబీడియంటో 100% ఒబీడియంట్ టు గాడ్ కదా! అంత ఒబీడియంట్ పీపుల్‌గా మనల్ని డిక్లేర్ దేవుడు చేశాడు, యాక్సెప్ట్ చేశాడు గాబట్టే మనల్ని ఆయన పరిశుద్ధులు అని అన్నాడు. సెయింట్స్, హోలీ పీపుల్. ఆ డిక్లరేషన్ ఇస్తుంది ఎవరు? పరిశుద్ధుడైన భేకరుడైన దేవుడే. అలాంటి భీకరమైన పరిశుద్ధుడైన దేవుడు మనలాంటి పాపుల్ని పరిశుద్ధులని ఎలా డిక్లేర్ చేస్తున్నాడు? ఆ సంఘంలో ఉన్న పరిశుద్ధులు, ఈ సంఘంలో ఉన్న పరిశుద్ధులు, పరిశుద్ధులు అని. బికాస్ అదిగో తన కుమారుని యొక్క పరిశుద్ధత మన అకౌంట్‌లో వేసి మనల్ని పరిశుద్ధులుగా డిక్లేర్ చేయడం గాడ్స్ రైచియస్‌నెస్. అది దేవుని నీతి. అలాగా తన కుమారుని యొక్క నీతిని, పరిశుద్ధతను, విధేయతను, విమోచనను మన అకౌంట్‌లో క్రెడిట్ చేసి మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా డిక్లేర్ చేస్తున్నాడు. నిజానికి ఆ పరిశుద్ధత ఎవరిది? ఆ నీతి ఎవరిది? ఆ 100% పర్ఫెక్ట్ ఒబీడియన్స్ ఎవరిదంటే ఆయనది. మన ప్రభువైన యేసుక్రీస్తుది.
ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు కదా! దేవుడుగా అన్నీ చేస్తే అవి నాకెలా వస్తాయంటే కాదు, కాదు, కాదు. ఆయన దేవుడైనప్పటికీ ఆ దైవత్వపు సామర్థ్యాన్ని దేన్ని వాడుకోకుండా కేవలం మనలాంటి మానవుడిగానే జీవితకాలం ఒక్క క్షణం కూడా ఏ రకమైన తప్పు, పాపం చేయకుండా తండ్రైన దేవునికి అన్ని విషయాల్లో విధేయత చూపి మరీ ఆ విధేయతను మన క్రెడిట్‌లో, మన అకౌంట్‌లో ఖాతా జమ చేసి మనల్ని దేవుని యొక్క నీతికి సమానమైన నీతికి అర్హులంగా చేసి మన స్థాయిని పెంచాడు. మనకి అతి ఘోరమైన అధమ స్థాయిని ఆయన తీసుకొని, ఆ నరకపు స్థానాన్ని మన కోసం ఆయన తీసుకొని మనకిచ్చాడు. ఇది దేవుడు చేయడం. దీన్ని జస్టిఫికేషన్ అని అన్నాం కదా! ఈ నీతి యేసుక్రీస్తు వలనొస్తది. ఆ నీతి ఫలం పరిశుద్ధాత్మ ఫలం వల్లొస్తది. సో, మీలో ఆత్మ ఫలం ఎలా వస్తది? ఆత్మ ఫలం, నీతి ఫలం యేసుక్రీస్తు వలననైనవి. మీలో ఆ క్యారెక్టర్‌లో ఆ చేంజ్, ఈవెన్ క్యారెక్టర్, యాటిట్యూడ్, మోటోస్, పర్సనాలిటీ, డిసిప్లిన్స్, యాక్షన్స్, గోల్స్, టైమింగ్, మన వెరీ బీయింగ్‌లో ప్రతి దాంట్లో కూడా ఈ చేంజెస్ ఎక్కడి నుంచి వస్తాయంటే, యేసుక్రీస్తు ఎవరి మీద ఆధారపడి తను కేవలం మానవునిగా అప్పుడు మానవ శరీరాన్ని, మానవత్వాన్ని, స్వభావాన్ని తీసుకున్నప్పుడు ఆయన ఎవరి మీద ఆధారపడి 100% పరిశుద్ధతని, 100% విధేయతని చూపాడో, ఆయన 100% విధేయత పరిశుద్ధాత్మకు చూపాడు కాబట్టి పరిశుద్ధాత్మ కూడా ఆయన ఏదడిగితే అది చేసాడు. జలముల మీద అల్లాడుచూ ఉన్నవాడు ఆయనే. ఇన్ ద బిగినింగ్ ద క్రియేషన్ అకౌంట్. అలాంటి జలములు సముద్రం అంత ఘోషించి అలా లేస్తా ఉంటే యేసుక్రీస్తు గద్దింపుకి గాలి, సముద్రము మిక్కిలి నిమ్మలమైపోయాయి. ఎందుకు? ఆయన మాటకి నిమ్మలం అవుతాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మకి ఆయన 100% విధేయత చూపాడు కాబట్టి ఆయన ఒక మాట చెప్తే పరిశుద్ధాత్మ చేస్తాడు. ఈ లెసన్స్ దేనికోసమో తెలుసండి. మరలా క్రిస్టాలజీ గురించో, థియాలజీ గురించో, హోలీ స్పిరిట్ గాడ్, న్యూమటాలజీ గురించో కాదు. ఈ విషయాలు వివరించి అంటే మనం ఇప్పుడు క్లాసిఫై చేసి చూస్తున్నాం. థియాలజీ ప్రాపర్ నుంచి క్రిస్టాలజీకి వచ్చినప్పుడు ఆ సెన్స్‌లో మాట్లాడతాం. క్రిస్టాలజీ నుంచి న్యూమటాలజీకి వచ్చినప్పుడు ఈ సెన్స్‌లో మాట్లాడతాం. దట్స్ హౌ తండ్రైన దేవుడు ఎంత గొప్పో కుమారుడిని చూపిస్తాం దానికి ఈక్వల్‌గా. కుమారుడు ఎంత గొప్పో దానికి ఈక్వల్‌గా పరిశుద్ధాత్మను చూపిస్తాం. బట్ ఇప్పుడు స్ట్రెయిట్ ఫార్వర్డ్ మన పాఠం ఏంటో తెలుసండి? పౌలు గారు ఏమని ప్రార్థన చేస్తున్నారో తెలుసండి? పౌలు గారు చేస్తున్న ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభువు అంత పరిశుద్ధమైన, పవిత్రమైన, శక్తివంతమైన జీవితం జీవించడానికి కారణం ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి. అలాంటి ఆత్మఫలం, అందులో ఉన్న ఆ ప్రొడక్ట్ యేసుక్రీస్తు వలన ఆ నీతి మనకి కలిగింది కాబట్టి యేసుక్రీస్తులో పనిచేసిన అదే ఆత్మ ఫ్రూట్ మనలో కూడా కలగాలి. ఇక్కడ ఒక్క మాట కూడా పౌలు గారు చెప్పకుండా ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా వాళ్ళ కోసం? పరిశుద్ధాత్మ శక్తి కలవాలి అని ప్రార్థన చేస్తున్నాడు. అది పాయింట్. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి, అంగీకరించి, విశ్వసించి పశ్చాత్తాపడినోళ్ళందరికీ ఉన్నాడు పరిశుద్ధాత్మ. నిజంగా యేసు ప్రభువుని నమ్మి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డారా? వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ ఉన్నాడు. కానీ మీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ఎక్కడుంది? అది మీ లైఫ్‌లో ఎక్కడ కనిపిస్తుంది? ఈ ప్రశ్న నాకు కూడా. ఎప్పుడు కనిపిస్తదో తెలుసా? యేసుక్రీస్తులో ఆయన చూపించిన ఆ పవర్, ఆ శక్తి ఉందే, ఆ కార్యాలున్నాయే, ఆ పరిచర్య ఉంది, సేవ ఉంది, ఆ జ్ఞానం ఉందే, అది ఆయన తన దైవత్వపు లక్షణాలను ఉపయోగించుకోలేదు. మళ్ళీ చెప్తున్నాను లేదు. మరి అవన్నీ ఎలా చేశాడంటే పరిశుద్ధాత్మ. ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ. అరే! ఒక మనిషిలో ఉన్న పరిశుద్ధాత్మ ఈ మనిషి ఏదడిగితే అది ఎందుకు ఇచ్చాడంటే పరిశుద్ధాత్మకు ఆయన అంత లోబడి ఉన్నాడు. ఆత్మ, దేవుని ఆత్మ వద్దు అంటే ఆయన వద్దు. చెయ్యు అంటే చేశాడు. ఇంతవరకు కష్టపడి అలిసిపోయాను. ఇప్పుడు లేచి మళ్ళీ మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయాలా అని మనం అంటాం గానీ, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుకి ఇప్పుడు లేచి ప్రార్థన చెయ్యంటే ఎంత బడలిగ్గా ఉన్నా, ఎంత కష్టంగా ఉన్నా, పరిశుద్ధాత్మ చెప్పగానే ఈయన ఎప్పుడు ఏ పనైనా చేసేసాడు. ఈయన ఒబీడియన్స్ తన ఆత్మ తనలో ఉన్న పరిశుద్ధాత్మ పట్ల ఉంది. తన తండ్రి అయిన చిత్తం దేవుని పట్ల ఉంది. కాబట్టే ఈయనేదడిగితే అది చేసేయాలాయన. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మకు లోబడి మనం ఆత్మను ఆర్పకుండా, ఆ పరిశుద్ధాత్మను మనం అంతగా సంతోషపెట్టిన వాళ్ళం, విధేయత చూపిన వాళ్ళమైతే మనకే అదే శక్తి ఉంటదా అంటే
మన చిత్తం మనం అనుకున్నట్లు జరగడానికి కాదు. దేవుని చిత్తం ప్రకారం, దేవుని చిత్తం జరగడానికి మనల్ని దేవుడు అప్పుడు వాడుకుంటాడు యేసు ప్రభువులాగా, అపోస్తలుల్లాగా. ఎంతోమంది దేవుని సేవకులున్నారు. అలాంటి వాళ్ళు వెరీ, వెరీ ఎఫెక్టివ్. వెరీ, వెరీ పవర్‌ఫుల్ అన్నయ్యలున్నారు. వెరీ, వెరీ ఎఫెక్టివ్, పవర్‌ఫుల్ అంటే ఇప్పుడు టీవీల్లో కనిపిస్తున్న పెద్ద, పెద్ద సెలబ్రిటీ స్పీకర్‌లు వీళ్ళ గురించి నేను చెప్పట్లేదు. మీకు తెలియట్లేదు మళ్ళీ. ఫేమస్ అయ్యారు, సక్సెస్‌ఫుల్ అనే మాట తెచ్చుకున్నారు. ఆ అన్నయ్యల గురించి నేను మాట్లాడటం లేదు. మీరు గాని, నేను గాని ఎప్పుడు ఆళ్ళ పేర్లు కూడా వినలేదు. వాళ్ళ చర్చిల్లో చూస్తే 10 మందే ఉంటారేమో, ఒక 20 మందే ఉంటారేమో. అలాంటి సేవకులు ఎంతోమంది అసలైన జెన్యూన్ సేవకులు. వారికి ఇంకొకటి లేదు. దేవుడు తప్ప ఇంకొక ఆధారం ఇంక వేరే పుస్తకాలు కూడా తెలీదు. అలాంటివి అందుబాటులో లేని వాళ్ళు, ఏ ట్రైబ్స్ మధ్యకో, కొండల్లోకో వెళ్ళిపోయిన వారు, దేవుడే దిక్కని ఎన్ని స్టోరీలు, ఎన్ని సాక్ష్యాలు, ఎన్ని బయోగ్రఫీస్, ఎన్ని ఇలస్ట్రేషన్స్ ఇప్పటికే మీరు విన్నారు. నేనైతే విన్నా. నిజం. ప్రభువా నువ్వే ఉన్నావు. వాళ్ళ అలాంటి కొండ ప్రాంతాల్లోకెళ్ళి సేవ చేస్తాను. వాళ్ళని రక్షించు ప్రభువా అని ఎంతోమంది ఆ మిషనరీస్ వెళ్లి సేవ చేస్తుంటే, వాళ్ళని పెట్టుకొని ప్రభువు అక్కడ చేసిన కార్యాలు ప్రపంచానికి తెలియవు సార్. ఆ సేవకులు వారి యొక్క సేవలో జరుగుతున్న ఆ ఎఫెక్టివ్ కార్యాలు, విచిత్రమైన కార్యాలు ప్రపంచానికి తెలియదు. వాళ్ళెప్పుడు సెలబ్రిటీస్‌లా టీవీల ముందు, ఈవెన్ యూట్యూబ్‌లో కూడా ఎప్పుడు కనిపించలేదు ఆ అన్నయ్యలు, ఆ సేవకులు. బికాస్ దే ఒబే గాడ్ లైక్ యేసుక్రీస్తులాగా అని నేను మళ్ళీ చెప్పి సిద్ధాంతానికి సమస్య తీసుకొని రాను గానీ, బట్ దే ఆర్ వెరీ సీరియస్. సీరియస్ పాస్టర్స్ ఉన్నారు. సీరియస్ మిషనరీస్ ఉన్నారు. సీరియస్ యూ నో భక్తులున్నారు. సేవకులున్నారు. వాళ్ళు వారిలో ఉన్న దేవునికి అంతగా విధేయత చూపి లోబడతారు కాబట్టి, వారిలో ఉన్న దేవుని ఆత్మ అంత గొప్ప ఫలాన్ని ఇస్తారు. ఈ కాన్సెప్ట్ అంతా ఎవరి వల్ల కలిగింది? దేవుని ఆత్మ వాళ్ళు ఎలా పొందుకున్నారు? దేవుని ఆత్మ యొక్క ఫలం అంత గొప్పగా ఉండడానికి దేవుని ఆత్మని ఎలా పొందుకున్నారంటే యేసుక్రీస్తు వలన. దాన్ని నీతి అన్నారు. నీతి ఫలం వేరు, ఆత్మ ఫలం వేరు అని చెప్పే అన్నయ్యలు చాలా మంది ఉన్నారు. పాపం వాళ్ళకి ఎందుకులెండి వాళ్ళ గురించి జడ్జ్ చేయట్లేదు. బట్ ఇక్కడ పౌలు గారు బోధిస్తున్నది అదే. బట్ మనకి ఈరోజు లెసన్, ఒకే లెసన్. పౌలు గారు జైల్లో ఉంటూ కూడా సంఘ బిడ్డల కోసం, దేవుని ప్రజల కోసం ఏమని ప్రార్థిస్తున్నాడంటే, యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండిన వారై ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? అలాగా మనం యేసుక్రీస్తు వలనైనా ఎలాంటి ఫలం, ఆత్మ ఫలం, నీతి ఫలం అంటే ఏంటనుకుంటున్నారు? యేసుక్రీస్తు లాంటి పర్సనాలిటీ, యాక్షన్స్, ఒబీడియన్స్, క్యారెక్టర్, సాక్ష్యం, సాక్షి జీవితం, సేవ, పరిచర్య, లైఫ్ దానికోసమే. ప్రభువులాగా జీవించడం కోసమే లైఫ్. ప్రభువులా జీవించడం కోసమే ఈ ప్రేయర్ ఈయన చేస్తున్నాడు. ఎందుకంటే, అలా లేని లైఫ్ దేవుని ముందు ఇది జరుగుద్ది. ఏం జరుగుద్ది? ఆ చివరి మాట చూడండి. క్రీస్తు దినమునకు నిష్కపటులను, నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. క్రీస్తు దినం అంటే ప్రభు ఇప్పుడు రెండోసారి వస్తారు కదా! అప్పుడు మనందరం ఆయన ముందు ప్రత్యక్షం అవుతాం కదా! ఆయనతో పాటు మహిమలో ప్రత్యక్షం అవుతాం కదా! అప్పుడు మనకి ఇదిగో ఈ నెగెటివ్ వర్డ్స్ ఉండకూడదు. ఏంటి? నిష్కపటులు, నిర్దోషులు అంటే దోషులుగాను, కపటం కలిగిన వారుగాను ఉండకూడదు. అంటే నిష్కపటులు, నిర్దోషులు. ఈ 2 మాటలు ఇక్కడ చెప్పడంలో అది కూడా యేసుక్రీస్తు దినమునందు అని అన్నాడంటే దేనికోసం ఈ ప్రార్థన అంటే ఎలాంటి ఫలం? నీతి ఫలం. యేసుక్రీస్తు వలనైన నీతి ఫలం ఎందుకంటే ఫర్ దట్ లాస్ట్ డే చాలా మంది క్రైస్తవులు వారు పరలోకం వెళ్తారో లేదో వాళ్ళకి చాలా డౌట్. చాలా అనుమానం. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అస్సలుండదు. ఎందుకో తెలుసా అండి? ఉండకూడని ఒక నెగెటివ్ ఏదో ఒకటుంటది. ఇంత పాపంతో ఉన్నాను. పరలోకం దేవుడు నన్ను నిజానికి తీసుకెళ్తాడంటావా? అనే అనుమానంతోనే ఉంటారు పాపం ఎప్పటికప్పుడు అదే. 30 సంవత్సరాలు చర్చ్‌కొచ్చినా 30 సంవత్సరాలు ప్రభువా దయచేసి నన్ను రక్షించు అని అంటారు. ఎందుకు అంటే పాపం. ఉండకూడనివేవో జీవితంలో ఉన్నాయి కాబట్టే మీ రక్షణ ఆనందం ఎగిరిపోతది. ద జాయ్ ఆఫ్ సాల్వేషన్ ఎగిరిపోతది. దట్ కాజ్ యూ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ లేకుండా చేస్తది.
అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషనే మనకి జాయ్ ఆఫ్ సాల్వేషన్. మనకు ఆ జాయ్ ఆఫ్ సాల్వేషన్ ఎప్పుడు ఎగిరిపోతదంటే, అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ కదిలిపోయినప్పుడు. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఎందుకు కదిలిపోయిందంటే, బికాస్ ఆఫ్ యువర్ డిసొబీడియన్స్. ఈ డిసొబీడియన్స్ వల్ల ప్రమాదం ఏంటో తెలుసా? ఒకవేళ నువ్వు ఇక్కడకుండవేమో. యేసుక్రీస్తు దినములో మీరు అలా ఉండరేమో. అప్పుడు కూడా సిగ్గుపడి నిల్చుంటారేమో. పౌలు గారి ప్రేయర్ చూసారా? ఎంత మెచ్యూర్ ప్రేయరో, ఎంత కంప్లీట్ ప్రేయరో. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, పెళ్ళిళ్ళు చేయండి, పిల్లల్నివ్వండి, ఆరోగ్యాలు కాపాడండి. ఈ ప్రేయరే లేదు. ఇదిగో మీకు ఈ మాట చెప్తున్నాను. జైల్లో ఉండి 4 ప్రార్థనలు చేశాడని చెప్తున్నాను గదా! ఎప్పుడు ఈ విషయాల కోసం లేవు. మనం ఎప్పుడు వీటి కోసం ప్రార్థన చేస్తాం, వాటి కోసం లేదు. ఆ మెచ్యూరిటీ లెవెల్ ఏంది? ఆఫ్‌కోర్స్ పౌలు గారి మెచ్యూరిటీ గురించి నేను మాట్లాడడం ఏంటిలెండి గానీ, మీరు అర్థం కావాలి, ఆలోచించాలని మాటలు చెప్తున్నాను అంతే, ఇంకేం లేదు. సో, దీన్ని బట్టి నా ప్రియ సిస్టర్సు, బ్రదర్సు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నయ్యలు, తమ్ముళ్ళు మనందరం కలిసి వెంటాడాల్సిందేంటో మీరు చూస్తున్నారు కదా! యేసుక్రీస్తు మనలాంటి ఎన్నో రకాలైన కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, తృణీకారాలు ఎదుర్కొంటూ తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు ఆ యోసేపు గారు చనిపోయారు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ బాధ్యతంతా పెద్ద కుమారుడైన యేసుక్రీస్తుదే. సో, తన తల్లిని అందుకే ఆయన అప్పగించాడు. తనకంటే చిన్నవాళ్ళే. ఆ తర్వాత ఆ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు. బట్ ఆయన అంతవరకు ఆయన పని చేశాడు. 30 సంవత్సరాల వరకు ఆయన ఈ పనికెందుకు రాలేదంటే, వాళ్ళ తమ్ముళ్ళెవరో పనికొచ్చినంత వరకు పని చేసి పైసలు సంపాదించినంత వరకు 30 సంవత్సరాల వరకు తన కుటుంబాన్ని ఆయనే కష్టపడి పోషించాడు. ఏ ఏ హిమాలయాలకో జంప్ కొట్టేసి మళ్ళీ 30 సంవత్సరాలకి అక్కడ ప్రత్యక్షమైనోడు కాదు ఈయన. ఈ మాటలన్నీ మనతో చెప్పడంలో ఉద్దేశ్యం ఏంటంటే, పౌలు గారి ప్రేయర్‌లో ఆయన కోరుకుంటున్నది పరిశుద్ధాత్మకు మీరు లోబడండి. పరిశుద్ధాత్మ శక్తిని మీరు అలా కనపరచండి. ఎలాగా? యేసుక్రీస్తులాగా. అందుకే యేసుక్రీస్తు అనే మాట ముందు పెట్టి, యేసుక్రీస్తు వలన మీకు ఆ నీతొచ్చింది. ఆ నీతికి ఫలం ఫలించాలి. ఎలాగ ఫలిస్తారంటే, ఎనకాతల ఉన్న స్టోరీ అంతా ఇది. ఇందులో చెప్పకుండానే ఆయన ప్రార్థన చేస్తున్న అతి ముఖ్యమైన పాయింటు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ లేకుండా అలాంటి ఫలం మనం ఫలించలేం. మన ప్రభువు, మన రాజు, మన రక్షకుడు, మన లీడర్, నాయకుడని చెప్పుకుంటున్న యేసు ప్రభువే ఆ పరిశుద్ధాత్మపై అంతగా ఆధారపడి, ఆయనకు లోబడి, ఆయన యొక్క శక్తిని, ప్రభావాన్ని తనలో నుంచి చూపించాడు. తన సేవకులైన తర్వాత అపొస్తలులున్నారా? వాళ్ళకి అదే పద్ధతి. మరి మీకు, నాకు పద్ధతి మారిపోద్దనుకుంటున్నారా? మనం అదే ప్రభువుకు సంబంధించిన వ్యక్తులమైతే, తన శిష్యులకప్పుడు ఆయన ఇచ్చిందేంటో, మనకి ఆయన ఇచ్చిన శక్తి తన పరిశుద్ధాత్మ శక్తే. సో, మీరు మీ జీవితంలో పరిశుద్ధాత్మకు లోబడి, మీలో ఉన్న దేవుని ఆత్మను బాధ పెట్టకుండా, ఎప్పుడు ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకోండి. ఎప్పుడెప్పుడు మోకరించాలో అప్పుడు మోకరించి ప్రార్థన చేయండి. ఎప్పుడు మీ కళ్ళు తిప్పేసుకోవాలో అప్పుడు తిప్పేసుకోండి. ఎప్పుడు మీ హృదయాన్ని కాచుకోవాలో వెంటనే గార్డ్ యువర్ హార్ట్, గార్డ్ యువర్ హార్ట్. పాపానికి, శోధనకి, పడిపోవడానికి, అపవిత్రపరచబడ్డానికి ఎక్కడెక్కడ అలాంటి అవకాశాలు, ఎక్స్‌పోజర్ దొరికిపోతున్నారో, మీరు దొరికిపోతున్నారో, గార్డ్ యువర్ హార్ట్, గార్డ్ యువర్ ఎమోషన్స్, గార్డ్ యువర్ ఐస్, కళ్ళు, మీ చూపు, మీ మాటలు, మీ చెవులు, గాడ్ కట్ ఎవ్రీథింగ్. మనలో ఉన్న దేవుని యొక్క ఆత్మ మనకెప్పుడు ఏం చెప్తే వాటిని మనం వెంటనే పాటించేస్తే, ఇదిగో శక్తి ఇంకొక రకంగా ఉంటది. మీరందరూ ఒక రకమైన సక్సెస్ కోరుకుంటున్నారు గదా! ఆఫ్‌కోర్స్ మనుషులం గాబట్టి ఏదో ఒక విషయంలో సక్సెస్ కోరుకుంటాం. సక్సెస్ కాదు సార్. పవర్ టు లివ్ లైక్ జీసస్, యేసయ్యలాగా జీవించడానికి. ఇదిగో మళ్ళీ జెప్తున్నాను. గొప్ప గొప్ప కార్యాలు జేసి, విడ్డూరాలు, వింతలు జేసి దానికోసం కాదు. చేంజ్డ్ లైఫ్, క్యారెక్టర్, శీలములో గొప్ప మార్పు, యేసుక్రీస్తు లాంటి సారూప్యత, ప్రేమలో, పరిశుద్ధతలో, పరిచర్యలో, ఇతరులకు సహకరించడంలో, సహాయపడటంలో, గొప్ప కార్యాలు చేయటంలో, ఈ జీవితంలో ఉన్న ప్రతి ఛాలెంజ్ కోసం కూడా యేసుక్రీస్తు దగ్గర మనం అవన్నీ చూస్తాం. ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. చూసారా, ప్రభు మనల్ని అలా ఆశీర్వదించాలంటే పార్టీ ఎక్కువ ఎవరిదుందో తెలుసా? మనదే. వి హావ్ టు ఒబే. వి హావ్ టు ఒబే. అలాంటి ఒబీడియన్స్‌లోనే చెప్పుకున్నాము. ఒబీడియన్స్ అండ్ ప్రేయర్. ట్రస్ట్ అండ్ ఒబే అనే పాట ఉంది చూడండి. ట్రస్ట్ అండ్ ఒబే, దేర్ ఇస్ నో అదర్ వే టు బి హ్యాపీ ఇన్ జీసస్, టు బి పవర్‌ఫుల్ ఇన్ జీసస్, టు బి విక్టోరియస్ ఇన్ జీసస్, బట్ టు ట్రస్ట్ అండ్ ఒబే. ఆ! ట్రస్ట్ అండ్ ఒబే పాటలో మాటలివి. ప్రభువుని నమ్ముదాం, ప్రార్థన చేద్దాం.
ప్రభువుకి విధేయత చూపిద్దాం. గొప్ప శక్తి పొందుకొని ఈ జీవితంలో ఉన్న ప్రతి దాన్ని జయించుదాం. ఫలభరితంగా జీవించుదాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందాం.